వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఖమ్మం యశోద మెడికల్ సెంటర్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్ అశోక్ కుమార్ హెమటాలజీ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కీలక వివరాలు వెల్లడించారు. ఖమ్మం ప్రాంతానికి చెందిన 6 సంవత్సరాల బాలుడు గత కొంతకాలంగా ప్రతి నెల రక్తస్రావం అవుతూ ప్లేట్లెట్స్ తీవ్రంగా తగ్గిపోవడంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడని తెలిపారు. బాలుడి పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో తల్లిదండ్రులు సోమాజిగూడలోని యశోద హాస్పిటల్ సంప్రదించారని చెప్పారు. అక్కడి వైద్య బృందం వెంటనే బోన్ మ్యారో పరీక్షలు నిర్వహించగా బాలుడికి అప్లాస్టిక్ అనీమియా ఉన్నట్లు నిర్ధారణ అయిందన్నారు. దీనికి చికిత్సగా అల్లోజెనిక్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ను విజయవంతంగా నిర్వహించామని, ప్రస్తుతం చికిత్స అనంతరం 1 సంవత్సరం పూర్తయ్యాక బాలుడి ఆరోగ్యం పూర్తిగా స్థిరంగా ఉందని డాక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు యశోద హాస్పిటల్లో 450 మందికి పైగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్లు విజయవంతంగా నిర్వహించామని ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రపంచ స్థాయి హెమటాలజీ సేవలను అందించడమే యశోద హాస్పిటల్స్ లక్ష్యమని పేర్కొన్నారు. అదేవిధంగా ఖమ్మం యశోద మెడికల్ సెంటర్లో ప్రతి నెల 4వ మంగళవారం హేమ ఆంకాలజీ డాక్టర్ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విక్రమ్ కుమార్తో పాటు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అశోక్ కుమార్. నేను యశోద హాస్పిటల్ సోమాజిగూడలో రక్త సంబంధించిన వ్యాధులకు క్యాన్సర్ కానీ నాన్ క్యాన్సరస్ కండిషన్స్ కానీ బేసిక్గా హెమటాలజీ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మనం ఎందుకు కలిసామంటే ఈ రక్త సంబంధించిన వ్యాధుల గురించి ఒక రకంగా మన అవగాహన పెంపొందించాలి ప్రజల మధ్యలో అనే ఉద్దేశంతో మనం ఈరోజు ఇక్కడ కలిసాము. రక్త సంబంధించిన వ్యాధుల్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి క్యాన్సరస్ కండిషన్స్, ఇంకొకటి నాన్ క్యాన్సరస్ కండిషన్స్. ఈ నాన్ క్యాన్సరస్ కండిషన్స్ ఎక్కువగా చిన్నపిల్లల్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలసీమియా అంటాము, ఎవ్రీ మంత్ వాళ్ళకి రక్తం ఎక్కించుకోవాల్సిన పరిస్థితి. సికిల్ సెల్ అనీమియా అంటాం. సిమిలర్ టు ఇవన్నీ జన్యుపరంగా వచ్చే జబ్బులు. అట్లానే అప్లాస్టిక్ అనీమియా అంటాం, బోన్ మ్యారో ఫెయిల్యూర్ సిండ్రోమ్స్ అంటాం. ఇలాంటి వాటికి అందరికి వీళ్ళకి అయితే రక్తం అన్నా ఎక్కించుకోవాల్సి వస్తుంది, లేదా ప్లేట్లెట్స్ అన్నా ఎక్కించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కువగా చిన్నపిల్లల్లో చూస్తాం జన్యుపరమైన జబ్బులు. వీటికి ఓన్లీ ఒక ట్రీట్మెంట్ ఏంటంటే అండి ట్రాన్స్ప్లాంట్. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తే వాళ్ళకి 80 to 85% జబ్బు పూర్తిగా నయం అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అలానే కొన్ని క్యాన్సరస్ కండిషన్స్ ఉంటాయి, అవి ఎక్కువగా పెద్దవాళ్ళలో వస్తుంది. ఈ క్యాన్సరస్ కండిషన్స్ అలాగే దాంట్లో కూడా 3 రకాలు ఉంటాయి. అక్యూట్ లుకీమియాస్, లింఫోమాస్ అండ్ మైలోమా అంటాం. అక్యూట్ లుకీమియాస్ లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, AML, ALL అని. అలానే క్రానిక్ లుకీమియాస్ లో CML, CLL అంటాం. అక్యూట్ లుకీమియాస్ కి చాలా వరకు 60 to 65% క్యూర్ రేట్ ఎక్కువ ట్రాన్స్ప్లాంట్ అనేది. మనము బ్లడ్ క్యాన్సర్ అనే వాళ్ళకి మనకు సినిమాలో చూపించినట్టు రక్తం కక్కుని చనిపోయేది అదంతా పాత రోజులు అనమాట. ఇప్పుడు అట్లాంటిది లేదు. 60 to 70% క్యూర్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది అక్యూట్ లుకీమియాస్ లో. కానీ క్రానిక్ లుకీమియాస్ అనే వాటికి వచ్చే వాళ్ళకి క్రానిక్ లుకీమియాస్ లో జస్ట్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, దీంట్లో మనం కంట్రోల్ చేయగలం కానీ కంప్లీట్ గా నయం చేసే పరిస్థితులు అయితే ఉండదు. అక్యూట్ లో పూర్తిగా నయం చేస్తాం, క్రానిక్ లుకీమియాస్ లో ఓన్లీ కంట్రోల్ చేస్తాం. జస్ట్ టాబ్లెట్స్, చిన్న చిన్న మందులు వేసుకుంటే కొన్నిటికి లైఫ్ లాంగ్ వేసుకోవాల్సి వస్తుంది, కొన్నిటికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు వేసుకుంటే కంట్రోల్లోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్రానిక్ మైలాయిడ్ లుకీమియా అన్నాను అనుకోండి, అది ఒకప్పుడు మనం చిన్నప్పుడు మనం గీతాంజలి సినిమా చూసుంటాం అనమాట. అందులో నాగార్జునకి ఈ జబ్బే ఉంటుంది, CML అనే జబ్బు. అందులో దానికి ట్రీట్మెంట్ అప్పట్లో లేదు కాబట్టి ఆ సినిమాలో మన ఎండింగ్ లో నాగార్జున చనిపోతాడు. కానీ ఇప్పుడు అదే జబ్బుకి ఇప్పుడు మనం టాబ్లెట్స్ వేసుకుంటే క్యూర్ రేట్ చాలా చాలా ఎక్కువ అనమాట. 95% వాళ్ళకి తగ్గిపోతుంది. ఇలానే ఇంకోటి లింఫోమా అనేది ఈవెన్ స్టేజ్ 1 అయినా స్టేజ్ 4 అయినా క్యూర్ రేట్ 80 to 85% క్యూర్ రేట్ ఉంటుంది. ఇది కూడా ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్. సిమిలర్లీ మైలోమా అనేదాన్ని కూడా కంప్లీట్ గా మనం క్యూర్ చేయలేం, కానీ అట్లీస్ట్ మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం ఇప్పుడు. దాంతో మనకు 70 to 75% క్యూర్ రేట్ ఎక్కువ వస్తుంది. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం ఈ మధ్యన మనకు ఇక్కడ ఖమ్మం నుంచి ఒక చిన్న పిల్లవాడు వచ్చాడండి, 6 years బాబు. మాటికి వారానికి ఒకసారి లేకుంటే 15 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించుకోవడం, ప్లేట్లెట్స్ ఎక్కించుకోవడం అలాంటి జబ్బుతో వస్తే మన దగ్గరికి వచ్చారు యశోద సోమాజిగూడకి. అక్కడ మనం బోన్ మ్యారో చేసిన తర్వాత టెస్ట్ చేసిన తర్వాత అది అప్లాస్టిక్ అనీమియా అని కన్ఫర్మ్ చేసాం అనమాట. దానికి ట్రీట్మెంట్ వచ్చి ట్రాన్స్ప్లాంట్.
బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అన్నమాట. దానికి వాళ్ళ నాన్న దగ్గర నుంచి మనం కణాలు తీసుకొని తినకి ఎక్కిస్తే ఇప్పుడు మోర్ దెన్ 1 year అయిపోయింది. ఇప్పుడు మందులు ఏం లేవు అండ్ హీఈస్ కంప్లీట్లీ ఇండిపెండెంట్ అన్నమాట. బ్లడ్ అవసరం లేదు, ఇంకా ప్లేట్లెట్స్ అవసరం లేదు. ఇది ఒక సక్సెస్ స్టోరీ మీతో పంచుకోవాలనేసి మనం ఈ రోజు కలిసాం. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.